శివముక్కోటి కథ శివముక్కోటి ఆరుద్ర నక్షత్రం. ఈ రోజు శివముక్కోటి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజును శివముక్కోటిగా పిలుస్తారు. ఈ పవిత్ర దినాన భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పార్వతీ పరమేశ్వరులను పూజిస్తారు. ముక్కోటి ఏకాదశి ఎంత విశేషమైనదో అదేవిధంగా శివముక్కోటి కూడా అంతటి మహత్తరమైన పర్వదినం. ఈ రోజున శివదర్శనం చేసుకున్నా, శివాభిషేకం చేసినా కోటిసార్లు ఈశ్వరాభిషేకం, ఈశ్వరార్చన చేసినంతటి పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం రోజున ఆవునేతితో అభిషేకం చేస్తే పరమేశ్వరుని అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని శాస్త్రాలు చెబుతాయి. అంతేకాదు, ఈ రోజున శివలీలలు విన్నంత మాత్రాన కూడా శివానుగ్రహం లభిస్తుంది. ఇంత పవిత్రమైన విశేషమైన రోజున ఈ కథను వినినా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మజన్మల పాపాలు నశించి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ పవిత్ర కథేంటో ఇప్పుడీ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం అవంతి అనే ఒక మహాపట్టణం ఉండేది. ఆ పట్టణంలో నంది అనే పేరుగల గొప్ప శివభక్తుడు నివసించేవాడు. అతడు అపారమైన ధనవంతుడైనప్పటికీ ధనగర్వం లేనివాడై శివభక్తిని ఎప్పటికీ విడువకుండా ఎంతో భక్తిశ్రద్ధలతో నిత్యం శివారాధన చేస్తూ ఉండేవాడు. ఆ పట్టణానికి తూర్పు దిక్కున ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక శివలింగం స్వయంభూవుగా వెలిసి ఉంది. అది గమనించిన నంది అనే శివభక్తుడు అక్కడ ఒక శివాలయం నిర్మించాలనే సంకల్పం చేసుకున్నాడు. అతని వద్ద అపారమైన ధనం ఉన్నందున ఎవరి సహాయం అవసరం లేకుండా స్వయంగా దేవాలయాన్ని నిర్మించాడు. అనంతరం ప్రతిరోజూ పంచామృతాలతో, పుష్పాలతో, సువర్ణాభిషేకాలతో మంత్రపూర్వకంగా ఆ మహాశివుణ్ణి భక్తితో పూజిస్తూ ఉండేవాడు. ఈ విధంగా చాలా కాలం గడిచిపోయింది. నంది నిత్యం ఆ గుడిలో శివలింగానికి శ్రద్ధగా పూజలు చేస్తూ వచ్చేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ పట్టణానికి సమీపంలోని ఒక గ్రామంలో నివసించే కిరాతకుడు అనే వేటగాడు తన కులవృత్తి ప్రకారం పక్షివేట కోసం అడవిలోకి ప్రవేశించాడు. వేటలో అలసిపోయి ఇంటికి తిరిగి వెళుతూ ఉండగా అడవిలో ఉన్న శివాలయాన్ని గమనించాడు. వెంటనే ఆ కిరాతుడు ఆలయంలోకి ప్రవేశించాడు. గుడిలోనికి వెళ్లి శివలింగాన్ని దర్శించగానే అతనిలో ఏదో తెలియని భక్తిభావం ఉప్పొంగింది. ఆ క్షణంలోనే శివలింగానికి పూజ చెయ్యాలనే సంకల్పం అతని మనసులో కలిగింది. కాని ఆ దట్టమైన అడవిలో శివుణ్ణి పూజించడానికి అవసరమైన వస్తువులు ఏమీ లేవు. అన్నింటికీ భగవంతుడే మూలం అనే నమ్మకంతో దగ్గరలో ఉన్న ఒక సరస్సు వద్దకు వెళ్లి నోట్లో కొంత నీరు తీసుకొని పుక్కిటితో నీటిని పట్టుకొని అక్కడ ఉన్న మారేడు ఆకులను కొన్ని తీసుకొని ఆలయంలోకి ప్రవేశించాడు. అదే రోజు ఉదయం నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేసి వెళ్లినందున ఆ శివలింగంపై పుష్పాలు, రత్నాలు అలంకరించబడి ఉన్నాయి. వాటిని కిరాతుడు తొలగించి పక్కకు వేసి తన నోటిలో ఉంచుకున్న నీటితో శివలింగానికి అభిషేకం చేశాడు. తాను తెచ్చిన మారేడు ఆకులతో శివలింగాన్ని అర్పించి తాను వేటాడిన పక్షి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించాడు. ఆ తరువాత ఎంతో భక్తితో శివలింగాన్ని ఆలింగనం చేసుకొని నమస్కరించి కొంతసేపు ధ్యానంలో కూర్చొని అనంతరం తన నివాసానికి వెళ్ళిపోయాడు. తరువాతి రోజు ఎప్పటిలాగే నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చెయ్యడానికి అడవిలోని ఆలయానికి వచ్చాడు. ఆ రోజు అతనితో పాటు ఒక బ్రాహ్మణుణ్ణి కూడా తీసుకొచ్చాడు. వారిద్దరూ గుడిలోనికి ప్రవేశించగానే ఆలయం అంతా అపరిశుభ్రంగా ఉండటం చూసి విస్తుపోయారు. ఈ అపరిశుభ్రత ఎవరు చేశారో తెలియక నంది ఎంతో బాధపడ్డాడు. వెంటనే ఆ స్థలాన్ని పూర్తిగా శుద్ధిచేసి యథావిధిగా శివపూజ నిర్వహించి తన గృహానికి వెళ్ళాడు. అదే రోజు రాత్రి మళ్లీ కిరాతుడు వచ్చి తాను ముందురోజు చేసిన విధంగానే శివలింగానికి పూజ చేసి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మళ్లీ నంది ఆలయానికి వచ్చేసరికి మళ్లీ అదే విధంగా అపరిశుభ్రత కనిపించింది. ఇది చూసిన నంది బ్రాహ్మణులతో చర్చించి ప్రతిరోజూ ఇలా జరగడం మంచిది కాదని, ఎవరో కావాలనే గుడిని అపరిశుభ్రం చేస్తున్నారని భావించాడు. అందుకే శివలింగాన్ని నందితో సహా తన ఇంటికి తీసుకువెళ్లి తన ఇంట్లోనే శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేయడం ప్రారంభించాడు. కాని శివలింగాన్ని తీసుకెళ్లడంత మాత్రాన సర్వవ్యాపకుడైన సదాశివుడు ఆ గుడిలో లేకుండా పోతాడా? అంత మాత్రాన నిష్కల్మష భక్తితో పూజ చేస్తున్న కిరాతుని భక్తి భంగమవుతుందా? ఎప్పటిలాగే మధ్యాహ్న సమయానికి కిరాతుడు శివపూజ కోసం అడవిగుడికి వచ్చాడు. ఆలయంలోకి వెళ్లి చూడగానే అక్కడ శివలింగం కనిపించలేదు. ఆ క్షణంలోనే అతని హృదయం విచారంతో నిండిపోయింది.
విచారంతో నిండిన హృదయంతో ఆ కిరాతుడు కన్నీళ్లతో ఏడుస్తూ అక్కడే కూర్చున్నాడు. అలా ఏడుస్తూనే రెండు చేతులూ జోడించి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి ఇలా ప్రార్థించాడు. స్వామీ, నేను కేవలం నీ కుమారుడిలాంటివాడిని. నిన్ను ఎలా పూజించాలో నాకు తెలియదు. రత్నాలతో పూజించడానికి నేను పేదవాడిమి. పువ్వులతో పూజించడానికి కావలసిన పువ్వులు నాకు లేవు. నా హృదయమే ఒక పువ్వుగా భావించి నీకు అర్పిస్తూ పూజ చేస్తున్నాను. నా పూజ విధానంలో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించు. కాని నీవిలా నాకు కనిపించకుండా ఉండటం తగదు సదాశివా. నీవే నాకు కనిపించకుండా ఉంటే ఈ లోకంలో నాకు జీవితం అవసరం లేదు. నీ కుమారుడిపై కోపగించుట నీకు తగదు స్వామీ. ఎప్పటిలాగే ఇక్కడే ఉండి నా పూజను స్వీకరించు, నన్ను మన్నించు. నిన్ను దర్శించాలనే ఆశతోనే నేనిక్కడికి వచ్చాను. కాని నీవు నాకు కనిపించకుండా ఉండటం భావ్యమా? నీవు నాకు దర్శనం ఇవ్వకపోతే ఇదే చోట నీ ఎదుట నిన్ను తలచుకుంటూ నా ప్రాణాలు విడుస్తాను అని అనేక విధాలుగా విలపించాడు. కాని ఆ పరమేశ్వరుడతనికి వెంటనే సాక్షాత్కరించలేదు. ఇంకా కొంతసేపు ఆ కిరాతుడు భక్తితో కన్నీళ్లతో వేడుకున్నాడు. అయినా భగవంతుడతనికి కనిపించలేదు. అప్పుడత్యంత భక్తిపరుడైన ఆ కిరాతుడు తన జీవితంపై విరక్తి చెంది ఇక ఈ జన్మ నాకవసరం లేదు అని భావించి హరహర మహాదేవా అని పలుకుతూ తన దగ్గర ఉన్న ఆయుధంతో తన శిరస్సును ఖండించుకోవడానికి సిద్ధమయ్యాడు. ఆ క్షణంలోనే కైలాసం నుంచి సాక్షాత్తూ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. దివినించి దేవదుందుభులు మ్రోగాయి, పూలవానలు కురిశాయి. బ్రహ్మాది సకల దేవతలు మహేశ్వరుణ్ణి కీర్తిస్తూ అక్కడ గుడిలోకి ప్రవేశించారు. ఆ సమయంలో చేతులు జోడించి నిలుచున్న కిరాతుడి ముందే పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు. ఆ మహాదేవుణ్ణి దర్శించిన క్షణంలోనే నంది తన వివేకానికి సిగ్గుపడ్డాడు. ఇంతవరకు తాను బాహ్య ఆచారాలనే గొప్పవిగా భావించానని, నిజమైన భక్తిని గుర్తించలేకపోయానని మనసులోనే అనేకసార్లు సదాశివుణ్ణి ధ్యానించాడు. ఇంతవరకు నిన్ను నేను మూర్ఖుడిగా భావించాను, నన్ను క్షమించు. అసలు నిజమైన భక్తుడంటే నీవే అని ఆ కిరాతుడిని కీర్తించాడు. అప్పుడు మహాశివుడు నందిని చూసి, భక్తానంది, నీవు కూడా నాకు ప్రీతిపాత్రుడవే. మీరిద్దరూ సూర్యచంద్రులున్నంతకాలం నా సన్నిధిలోనే ఉండాలి అని వరమిచ్చాడు. ఆ విధంగా ఆ మహాదేవుడు ఆ ఇద్దరినీ తనతోపాటు కైలాసానికి తీసుకువెళ్లాడు. కాబట్టి భగవంతుణ్ణి పూజించడానికి జాతి మతభేదాలు లేవు. పూజా సామాగ్రి, రత్నాలు, పువ్వులు ముఖ్యం కావు. నిర్మలమైన భక్తితో, నిశ్చలమైన మనస్సుతో పూజిస్తే ఆ మహాశివుడు తప్పకుండా ప్రసన్నుడవుతాడు. సాధారణంగా మనం శివారాధనను శివలింగ రూపంలో చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ శివ ముక్కోటి రోజున మాత్రం శివ తాండవ రూపాన్ని ఆరాధిస్తాం. అంటే నటరాజస్వామి ఆరాధన ప్రత్యేకంగా ఈ శివముక్కోటి రోజున జరుగుతుంది. ఆరుద్ర నక్షత్రం శివుని జన్మ నక్షత్రం. శివముక్కోటి రోజున నటరాజస్వామిని ఆరాధించడానికి సంబంధించిన ఒక విశేష కథ కూడా ఉంది. ఒకసారి శ్రీమహావిష్ణువు ఆదిశేషునిపై ఎంతో ఆనందంగా విశ్రాంతి తీసుకుంటూ ఉండటం గమనించిన ఆదిశేషుడు, స్వామీ, మీ ఆనందానికి కారణమేమిటి అని అడిగాడట. అందుకు మహావిష్ణువు, నేను ఆ పరమశివుని గంభీరమైన తాండవ నృత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను అని బదులిచ్చాడట. ఆ మహాదేవుని తాండవాన్ని ప్రత్యక్షంగా చూడాలనే కోరికతో ఆదిశేషుడు విష్ణువును వేడుకున్నాడట. అప్పుడు మహావిష్ణువు చిదంబరంలో తపస్సు చెయ్యి అని ఆదిశేషునికి ఉపదేశించాడట. ఆదిశేషుడు చాలా కాలంపాటు శివానుగ్రహం కోసం తపస్సు చేశాడట. చివరకు ఆరుద్ర నక్షత్రం రోజున చిదంబరంలో మహాదేవుడు తాండవం చేస్తూ ఆదిశేషుడికి దర్శనమిచ్చాడట. అందుకే ఆ రోజున చిదంబరంలో నటరాజస్వామికి, అమ్మవారికి విశేషమైన అభిషేకాలు, ఆరాధనలు నిర్వహిస్తారు. చిదంబరం పంచభూతలింగాలలో ఒకటి. శివుడు తాండవం చేస్తూ దర్శనమిచ్చిన ఆ పవిత్ర దినమే ఆరుద్ర నక్షత్రం. అందుకే ఈ రోజును శివముక్కోటిగా జరుపుకుంటాం. అందుకే చిదంబరంలో ఈ శివముక్కోటి రోజున అత్యంత విశేషమైన పూజలు నిర్వహిస్తారు. ఆరుద్ర నక్షత్రాన్ని రుద్రనక్షత్రమని కూడా అంటారు. ప్రతి నెలలో ఆరుద్ర నక్షత్రం వచ్చినా మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రానికి ప్రత్యేకమైన మహిమ ఉంది. పౌర్ణమి చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ మాసాన్ని మార్గశిరమాసం అంటారు. మృగశిర నక్షత్రం సాక్షాత్తూ అమ్మవారి నక్షత్రం. అటువంటి అమ్మవారి నక్షత్రం ఉన్న మాసంలో స్వామివారి జన్మనక్షత్రమైన ఆరుద్ర నక్షత్రాన్ని అత్యంత భక్తితో పూజించాలి. శివుడు అభిషేకప్రియుడు. అందుకే ఆయనను భోళాశంకరుడు అంటారు. అభిషేకం చేసినంత మాత్రాన వెంటనే ప్రసన్నుడయ్యే దయాళుడు ఆ పరమేశ్వరుడు.